హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. ఇవాళ మేము మా ప్లాట్ చూసుకుందామని ఆలేరు ఏరియాకి వెళ్ళినప్పుడు జైన్ మందిరం చూసొద్దామని వెళ్ళామండి. అనుకోకుండా కొలనుపాక శివాలయం ఇక్కడే ఉందని మా ఫ్రెండ్ చెప్తే అసలు షాక్ అయ్యే, మరి ఇక్కడే ఉంచుకొని ఏంట్రా బాబు అని చెప్పేసి వెంటనే ఇంకా వెళ్ళిపోయాం అనమాట ఆ గుడికి. చూస్తే మటుకు అద్భుతం అండి. అసలు గుడి చరిత్ర వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. 4000 ఏళ్ల చరిత్ర ఉన్న శివాలయం అండి నిజంగాను. దాన్ని సోమేశ్వర ఆలయం అని అంటారు. అసలు అద్భుతం అండి గుడి. 5 పీఠాలలో మొదటి పీఠం అంట దేవాలయము. ఇది మొదటి పీఠం అని అంటారు అనమాట సోమేశ్వర స్వామి టెంపుల్ని. ఇంకా మనకి మిగిలిన పీఠాలు ఏంటంటే మల్లికార్జున స్వామి, కాశీ విశ్వనాథ్, ఉజ్జయిన్ మహాకాల్, కేదార్నాథ్. ఫస్ట్ పీఠమేమో మన కొలనుపాక సోమేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అసలు అద్భుతము. అసలు అవన్నీ ఆ శిల్పాలన్నీ చూస్తుంటే ఎప్పటి కాలం అండి, 4 ఏళ్ల క్రితం అంటే 4000 ఏళ్ళు. అద్భుతం నిజంగాను. అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో శిలలు. అండ్ శివరూపము ఇక్కడి నుంచే మొదలైందని చెప్పారనమాట వాళ్ళు, ఫస్ట్ పీఠము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 101 కొలనులు ఉండేటివట. అందుకని ఈ ప్లేస్కి కొలనుపాక అని పేరు వచ్చింది. మళ్ళీ ఏమో కాకతీయులు వీళ్ళందరూ పాలించినప్పుడు కొలనుపాక అనేది వాళ్ళకి రాజధాని అనమాట. సో ఆ రాజధానిగా పెట్టుకున్నారంట వాళ్ళు. అండ్ దాదాపు 10 దేవాలయాలు నిర్మించారంట అండి అప్పట్లోనే. కానీ ఇప్పుడు అన్నీ శిథిలమైపోయాయి. ఉన్నది ఇదే మనకి చూసుకోవడానికి, మన చరిత్ర. కానీ ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. చూసారా ఎన్ని శివలింగాలు ఉన్నాయో అసలు. వాళ్ళందరూ పాలించారు ఇక్కడ. బాబా సహస్రలింగాలు ఉండే ఆలయం ఇదేనండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా అండి, ఇది అసలు మన శ్రీ ఆది సద్గురు రేణుకాచార్యులు వాళ్ళు ఈ ఆలయం గురించి మనకి రాశారన్నమాట గ్రంథంలో. శ్రీ సిద్ధత్త శిఖామణి గ్రంథంలో రాశారనమాట. సోమేశ్వర స్వామి మహాలింగం నుంచి ఆయన ఉద్భవించారంట. 1000 సంవత్సరాలు అయిందనమాట ఆయన ఉద్భవించి. అదే లింగంలో ఉద్భవించి మళ్ళీ శివుడి లింగంలో ఆయన మళ్ళీ అందులో ఐక్యమైపోయారంటండి. అసలు అద్భుతం కదా, సూపర్ అసలు. అండ్ ఈ లింగము కృతాయుగంలో బంగారు లింగం అనేవాళ్ళంట. మరి త్రేతాయుగంలో ఏమో వెండి లింగంగాను, ద్వాపర యుగంలో ఏమో రాగి లింగంగాను, ఇప్పుడు కలియుగంలో శిలగా అసలు ఆయన ఉద్భవించారంటండి. సూపర్ కదా అసలు. ఒక్కొక్కటి నిజాలు తెలుస్తుంటే అద్భుతం అంటే అద్భుతం అండి నిజంగా. ఎంత ప్రశాంతంగా ఉండిందంటే మాకు టెంపుల్లో. అసలు సరదాగా అలా కూర్చున్నాం అనమాట కాసేపు. అది చూడండి అసలు ఆ కన్స్ట్రక్షన్ కానీ అసలు అప్పటి ఇది కదా, భలే అనిపించిందండి. ఈ 5 పీఠాల్లో శివరూపము ఇక్కడి నుంచే మొదలైందంట. అండ్ మన సహస్రలింగాలు ఉండే టెంపుల్ అంటే ఇదేనండి. 101 లింగాలను ఒకే లింగంలో వాళ్ళు ఎలా అంటే దాన్ని ఏర్పరిచారనమాట. అది వాళ్ళ టార్గెట్ అంట అప్పట్లో రాజులకి. అసలు భలే సూపర్ కదా అసలు. చూడండి అసలు నంది కానీ శివుడు కానీ ఎంత అందంగా ఉన్నాడో శివుడు చూడండి. అసలు అదృష్టం ఉంటే కానీ దర్శనం కాదండి, నిజంగా దేవుడే పిలిచాడేమో అనిపించింది నాకైతే. సూపర్ అండి అసలు. చూడండి ఆ కన్స్ట్రక్షన్ అద్భుతం. చూడండి. అయితే మేము వెళ్ళినప్పుడేమో పూజారులు మాట్లాడతామని అన్నారు, కానీ అప్పుడే సుప్రీంకోర్టు జడ్జి ఎవరో వస్తున్నారని చెప్పి వాళ్ళు చాలా హడావిడి అయిపోయారనమాట. లేకపోతే వాళ్ళు మంచిగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. ఇదంతా ఏంటంటే నేనే కొన్ని విషయాలు కనుక్కొని రీసెర్చ్ చేసి అక్కడ రాశారనమాట. కొన్ని చూసి నేను కనుక్కున్నాను అసలు ఈ గుడి గురించి. అసలు ఆల్మోస్ట్ ఒక 10 చాముండేశ్వరి దేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్స్, ఆ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది. చాలా టెంపుల్స్ ఉండేటివి అంటండి అసలు. కానీ అన్నీ శిథిలమైపోయాయి. చూడండి మరి 4000 సంవత్సరాలు అంటే మాటలా, ఎన్ని యుగాలు యుగాలన్నీ మారిపోయాయి. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఉందంటే మాత్రము గ్రేట్ అనుకోవాలండి. అప్పట్లో రాజులు ఎంత స్ట్రాంగ్గా కట్టించారో అసలు ఈ దేవాలయాన్ని. సూపర్ అండి అసలు. చూడండి ఎంత బాగుందో. ఏదో దేవుడు పిలిచినట్టే అనిపించింది మాకు. అనుకోకుండా వెళ్ళామండి అటు. జైన్ మందిరం చూసుకుందామని వెళ్ళి మేము ఇటు మళ్ళాం అనమాట. అది చూడండి శివుడు వాటర్ అలా రావడము చాలా బాగా అనిపించింది. సూపర్ అంటే సూపర్.
ఇదేంటంటే మనకి చూడ్డానికేమో అలా ఉంటుంది, కానీ బయట ఎంత ఎండగా ఉండిందో లోపల మటుకు చాలా చల్లగా ఉండిందండి గుడి. అసలు అద్భుతం. మేము కారులో వెళ్ళాము. దగ్గరేనండి కొలనుపాక అంటే. ఆలేరు మండలం వరకు వస్తే మనకు కొలనుపాక అంటే ఎవరైనా చెప్తారు. అయితే అప్పట్లో రాజధాని వాళ్ళకి, కాకతీయులకి, చోళులకి. అసలు అద్భుతం కదా, వాళ్ళకి రాజధాని అంటే ఇది. అసలు ఎంత బాగుండేదో ఈ ఊరు. కానీ దీనికి మనం ఎంతో కొంత మనం వచ్చి విజిట్ చేసి ఈ గుడిని మనం కాపాడుకుంటే చాలా బాగుంటుందని నాకు చాలా అనిపించిందండి. మనకు తోచినంత ఎంతో కొంత మనము ఇస్తే డొనేషన్గా ఆ గుడి బాగు చేయడానికి యూస్ చేస్తారనేది నా మనసుకు అనిపించింది. వెళ్తే బెటర్, అందరము తలా ఒక చెయ్యేసి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే బెటర్ అసలు నిజంగా. చూడండి చరిత్ర అంతా ఇక్కడ చూసి నేను చదివి అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అద్భుతం అండి నిజంగా. సో ఆది సద్గురు రేణుకాచార్యుడు వాళ్ళంట. అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు, అక్కడికి వెళ్ళి కనుక్కుంటే తప్పించి. అదే అంత ఇదిలో ఉన్నాం, మనకి చాలా వరకు మన చరిత్ర తెలియదు. ఇలా మనము ఈ గుళ్ళన్నీ చూసి చరిత్ర తెలుసుకొని మన పిల్లలకు కూడా చెప్పాలండి. బికాస్ దే షుడ్ నో అనమాట మన కల్చర్ ఏంటి అని చెప్పేసి ఒరిజినల్గా. అసలు అద్భుతం అంటే అద్భుతం. చాలా బాగా రాశారు ఇక్కడ. ఇదేమో హనుమాన్జీది. కొంతమంది వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి కదా, అలా కాయిన్స్ పెట్టారు. ఇందులోపల ఎంత బాగుందో చూడండి, సూపర్ అసలు. ఇక్కడ తర్వాత చల్లగా అనిపించింది అనమాట లోపల. సో నేను మా ఆయన కాసేపు ఇక్కడ కూర్చుందాం అని చెప్పేసి గుళ్ళో కూర్చున్నాము. హాయి ఉండింది. బయటేమో ఎండ, భగబాగా ఎండ. అసలు లోపల వచ్చి కూర్చుంటే చల్లగా ఉంది. ఆ బండల వల్ల అనుకుంటాను, ఎప్పటివి శిలలు అసలు సూపర్. కానీ ఆల్మోస్ట్ అన్ని శిలలు వాళ్ళు బయట మ్యూజియం లాగా, ఇందాక నేను చూపించాను కదా మ్యూజియం లాగా పెట్టారు. ఇది చూడండి, ఇవన్నీ ఏంటంటే మండపాలు అనుకుంటా. అప్పట్లో వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్, నృత్య ప్రదర్శనలు ఇవన్నీ చేసేవాళ్ళేమో దేవుడిని ఊరేగింపుకి అట్లా. సో అక్కడ ఆ మండపాలన్నీ ఉన్నాయన్నమాట. కానీ అవన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చేసాయి. మరి అన్ని వేల ఏళ్ళు అంటే మాటల. చూడండి ఎంత బాగుందో అసలు. ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది అంటే గ్రేటేనండి అసలు. అద్భుతం అండి గుడి. నిజంగా మేము చాలా అదృష్టవంతులం అని అనుకున్నాము గుడికి రావడానికి. మీరు కూడా అందరూ విజిట్ చేయండి ఈ టెంపుల్ని. మనం తెలుసుకోవాలి చరిత్ర.